అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిస్థితి. తిరుపతిలో అట్లాగే ఎంఆర్ఓ అంతకుముందు ఇచ్చిన కాగితాన్ని చూపిస్తే ఇప్పుడున్న ఎంఆర్ఓ లేదు అది ఫేక్ కాగితం అంటాడు. సుబ్బారెడ్డి గారని ఆయన కేసు. ఇది ఫేక్ కాగితం అని అంటున్నాడు మా ఎంఆర్ఓ, కాబట్టి ఇది ఫేక్ కాగితం అని చెప్పి కలెక్టర్ కూడా కళ్ళు పూసుకుని రాస్తాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే సీసీఎల్ఏ దగ్గరికి పోమంటాడు. ఏంటి కర్మకు? దీనికోసమేనా స్వాతంత్రం తెచ్చుకుంది మనం? దీనికోసమేనా ఒక్కొక్కరిని ఇంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వలసపోయిన కూలీలు కూడా వచ్చి ఓట్లేసి ఈ ప్రభుత్వాలను ఎన్నుకుంటాను? దీనికోసమేనా? ఒకళ్ళకి ఒకసారి 151, ఒకళ్ళకి ఒకసారి 164 సీట్లు ఇచ్చి వాళ్ళ మహారాజుల్లాగా గద్దెనెక్కిచ్చే దీనికోసమేనా? ఈ బాధలు పట్టడం కోసమేనా? ఏమనుకుంటున్నాయి ప్రభుత్వాలు? ఏమనుకుంటుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్? అసలు ప్రజల గురించి ఏమనుకుంటున్నారు మీరు? కొంచెం అన్న వెరపలేదు. ఇంత చేసి ఇన్ని లక్షల మందిని, ఇన్ని లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి అందులో నుంచి ఒక 500, 1000 ఎకరాలు తీసేసి వీళ్ళ ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం చేయాలంట. మనం ఆ పాలు ఒకటి దండగ మళ్ళీ వాళ్ళ ఫ్లెక్సీలకి క్షీరాభిషేకం చేయాలా? వాళ్ళకి జేజేలు కొట్టాలి. అబ్బో మా భూమి మాకు ఇచ్చాడు. అసలు నువ్వేమంటారు? నా భూమి తీసుకోవడమే ఒక దొంగతనం. తిరిగి ఇచ్చిందని దొంగలకి మనం సన్మానం చేయాలా? దొంగలు ఉంటారు, దొంగతనం చేస్తారు, పట్టుబడతారు, కోర్టులో మన సొమ్ము మనకి ఇప్పిస్తారు. ఆ దొంగని తీసుకొచ్చి మనం సన్మానం చేస్తామా? అట్లా ఉంది ఇది. ముఖ్యమంత్రి గారిని వాళ్ళ అధికారులు, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఉన్నతాధికారులు ఎంత తప్పుదావ పట్టిస్తున్నారో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గూటిపల్లిలో 2600 ఎకరాలు రైతుల భూమి, పట్టా భూములు వక్ఫ్ బోర్డు కింద పెట్టేసి దాన్ని 22Aలో పెట్టారు. పెడితే దాని మీద లోకాయుక్తకు పోయి అక్కడి నుంచి హైకోర్టుకు పోయి కొట్లాడితే హైకోర్టు వాళ్ళు బాగా సీరియస్ అయిపోయి మీరు ఎఫిడవిట్ పలానా తారీఖు కల్లా ఎఫిడవిట్ వేయాలి, మీరు 8వ తారీఖు కల్లా ఎఫిడవిట్ వేయాలి అని అంటే వీళ్ళకి తప్పని పరిస్థితుల్లో కాళ్ళు చేతులు ఆడక ఆ 2600 ఎకరాలు వక్ఫ్ బోర్డుది కాదు. ఒక్క ఎకరం కూడా వక్ఫ్ బోర్డుది కాదు. అసలు వక్ఫ్ బోర్డు అనడానికి అక్కడ ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కలెక్టర్ అంతకు ముందే ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అయినా సరే 22Aలోంచి తీలా. సరే హైకోర్టు ఇది లాస్ట్ వార్నింగ్, 8వ తారీఖున మీరు ఎఫిడవిట్ వేయండి అంటే 6వ తారీఖు 7వ తారీఖున హడావిడిగా జీవోలు ఇచ్చేశారు. సీసీఎల్ఏ గవర్నమెంట్ నుంచి జీవోలు ఇచ్చారు, వాటిని తీసేస్తూ 22A నుంచి ఇచ్చి 8వ తారీఖున ముఖ్యమంత్రి గారు బనగాలపల్లి టూర్ ఉంటే ఈ రైతులందరినీ అక్కడికి పంపించి ముఖ్యమంత్రి గారితో పబ్లిక్ మీటింగ్లో చెప్పిస్తారు. 2600 ఎకరాల్లో 2000 తీసేశారు, మళ్ళీ ఇంకా 600 అట్టాగా ఉంచారు. అది ఇవాళకి అవలా. 2000 ఎకరాలు నేను తీసేశాను 22Aలో నుంచి, చూడండి ఎంత గొప్ప పని చేశాను అని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తారు. ఎవరు సిగ్గుపడాలి? ఇక్కడ ఎవరు సిగ్గుపడాలి? ఆ అధికారులకు ఏమన్నా సిగ్గుందా? అసలు బుద్ధుందా? ముఖ్యమంత్రితో అటువంటి అబద్ధం చెప్పించడానికి మీకు బుద్ధుందా? అసలు కోర్టు ఆదేశాలకి తప్పని పరిస్థితుల్లో నువ్వు తీసి ఏదో స్వచ్ఛందంగా తీసినట్టు, ముఖ్యమంత్రి గారు చెబితే తీసినట్టు, ఏంటి బిల్డప్, ఏంటి షో ఆఫ్? లక్షల మంది ఇక్కడ అలో నారాయణ అని చెప్పి ఏడుస్తుంటే ఇలాంటి పై మెరుగులు, ప్రోపగాండా, పబ్లిసిటీ మీద మీరు ధ్యాస పెట్టేది. ప్రజల సమస్య తీర్చడానికి కదా ధ్యాస పెట్టాల్సింది. ముఖ్యంగా బాధితులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏమీ చింతపడద్దు, మీరు ఒత్తిడికి లోనవద్దు. ముందు నిద్రాహారాలు మానుకోమాకండి. ఈ 22A కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాలని నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టినటువంటి ప్రతి ఎకరాన్ని ఆ జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళీ 22Aలో నుంచి విముక్తం చేసేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపం. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడద్దు, ఎవరికి లంచాలు ఇవ్వద్దు, ఏ రాజకీయ నాయకుడి దగ్గర సాగిలపడద్దు. అది మన ఆస్తి, మన ఇంటికి తీసుకొచ్చి మన ఆస్తి మనకు అప్పజెప్పేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి బాధితులందరికీ చెప్తున్నాను. ఇందులో మీ 22Aలో పెట్టారు, భూమి మీ దగ్గరే ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో ఉంటున్నారు.
మీకు ఇమ్మీడియట్ ఇబ్బంది ఏమి లేదు అన్న వాళ్ళు ముందు అసలు ప్రశాంతంగా ఉండండి. అది ఖచ్చితంగా 20 డేల నుంచి బయటకు వస్తుంది. లేదు అర్జెంటుగా ఎవరైనా అమ్ముకోవాలి, లేకపోతే తాకట్టు పెట్టుకోవాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే పార్టిషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అర్జెంట్ కేసుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం విజయవాడ కేంద్రంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పరచాలని చెప్పి ఆలోచిస్తున్నాం. జితేంద్ర గారు లాంటి వాళ్ళు సహాయం చేస్తామంటున్నారు. కాబట్టి విజయవాడలో ఒక 22A భూబాధితుల సహాయ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి అర్జెంట్ కేసులు మీకు ఏమన్నా ప్రాణం మీదకి వచ్చిన కేసులు ఏమన్నా ఉంటే వాటిని ముందుగా చౌకగా త్వరితంగా అయిపోయేటటువంటి లోకాయుక్త సిస్టంలో ట్రై చేసి అక్కడ కాకపోతే ఆ తర్వాత మళ్ళా హైకోర్టుకి వెళ్ళడానికి మీకు సలహాలు ఇవ్వడం కోసం ఆ కేంద్రం సహాయం చేస్తుంది. 4-5 కుర్రాళ్ళు మీకు ఫోన్లో అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటారు. ఓన్లీ అర్జెంట్ కేసులు మనకు వాళ్ళ ద్వారా హ్యాండిల్ చేద్దాం. అంతే తప్ప మీరు లంచాలు ఇవ్వడానికి కానీ వీళ్ళని బతిమాలడానికి కానీ లేకపోతే సగం మీరు తీసుకోండి సగం మాకు ఇచ్చి ముందు విడుదల చేయండి అని చెప్పే కాళ్ల బేరానికి రావద్దు అని చెప్పి 22A బాధితులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరికీ తెలియజేస్తున్నాను. ఈ సహాయ కేంద్రం ఏర్పాట్ల గురించి త్వరలోనే పబ్లిక్గా మీ అందరికీ ఆ వివరాలన్నీ తెలియజేస్తాం. ప్రభుత్వానికి నేను ఆఖరిగా చెప్పేది ఒకటే, మీరిచ్చినటువంటి ఆలోచన లేకుండా, వెరిఫికేషన్ లేకుండా, నోటీస్ లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా మీరిచ్చినటువంటి 22A జీవోలు, ఆ నోటిఫికేషన్లు అన్నిటినీ ఒక్క కాగితంతో, ఒక్క ఆర్డర్తో, ఒక్క ఆదేశంతో దాన్ని ఉపసంహరించుకోండి. వాటన్నిటినీ రద్దు చేయండి. ఆ తర్వాత మీకు ప్రభుత్వ భూములు కానీ దేవుడి భూములు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ మీరు తిరిగి స్వాధీనం చేసుకోండి. ఎక్కడికి పోవు అవి భూములు, ఎక్కడికి పోవు. అంతే తప్ప ఇన్ని లక్షల మందిని ఏడిపించడమే మీ ధ్యేయం, ఇదే మీ పరిపాలన సామర్థ్యం అని అనుకుంటే మీరు ఆ విషయంలో రిగ్రెట్ అయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ 22A బాధితులందరినీ సంయమనంగా, ధైర్యంగా, ఒత్తిడికి లోను కాకుండా ఉండమని చెప్పి వాళ్ళందరికీ నా తరఫున నా సాలిడారిటీ ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం ప్రజలకు, మీడియాకు అందరికీ నా కృతజ్ఞతలు. కలెక్టర్ స్థాయి అధికారులు లక్షల లంచాలు అడగటం మాకు ప్రత్యక్షంగా తెలుసు. కలెక్టర్ స్థాయి అధికారులు 10 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు లంచాలు అడిగిన కేసులు మాకు తెలుసు. రెవెన్యూలో ఉన్నటువంటి జరుగుతున్న అవకతవకలు కానీ, రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు కానీ కేవలం 22A కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించడానికి మా దగ్గర ఆలోచనలు ఉన్నాయి, చిట్కాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. కానీ ముందు అందరినీ వేధిస్తున్నటువంటి ముఖ్యమైన సమస్య 22A కాబట్టి దీన్ని ముందు ఈ ప్రభుత్వానికి ఒక్క రోజులో, ఒక్క కాగితంతో, ఒక్క జీవోతో అయిపోయే పని కాబట్టి ముందు అది చేసి చూపించమంటున్నాం. ముందు ఇది చేస్తే దాదాపు 15 లక్షల కుటుంబాలు ఈ బాధ నుంచి బయటపడతాయి. ఆ తర్వాత మిగిలిన సమస్యలన్నిటి గురించి మాట్లాడుకోవచ్చు. భూ హక్కుల్ని నిర్ధారించడం ఎలాగా, వాటిని పర్మనెంట్గా ఎవరు వచ్చి చెరపకుండా చేసేది ఎలాగా అనే దాని మీద తర్వాత మాట్లాడుకోవచ్చు. దానికి కూడా మార్గాలు ఉన్నాయి. మేము పొలిటికల్గా పనిచేసే పార్టీ అండి. మేము పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాం, స్థాపించబోతున్నాం అని ఎప్పుడో చెప్పాం, సంవత్సరం కిందనే చెప్పాము. శ్రీకాకుళంలో చెప్పడానికి అవకాశం దొరికినందుకు మంచి సంతోషం. సో పొలిటికల్ పార్టీగా ముందుకు వస్తాం. మీ ముందుకి ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అంతా ఆ పనుల్లో ఉన్నాం. అది అయిపోయిన తర్వాత మా మేనిఫెస్టో, మా ఎజెండా, మా క్లియర్ ప్రోగ్రామ్ తోటి మీ ముందుకు వస్తాం. లేదండి, అవన్నీ అబద్ధాలు లేదండి. ఎప్పుడు కలవాలి లేదు. అసలు దాని గురించి మేము ఎప్పుడు ఆలోచించాం. ఎనీ అదర్ క్వశ్చన్స్ బ్రదర్స్? చట్టాల గురించి అంటున్నారు కదండి. ఈ దేశంలో ఉన్న చట్టాలు చాలు, చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల్లో కూడా తిరుగుబాటుతనం కావాలి. నా భూమికి ఎందుకు డబ్బు ఇవ్వాలనేది తిరుగుబాటు రావాలా రైతుల్లో నుంచి కూడా. నేను ఎందుకు ఇవ్వాలి, అది నా భూమి, నేను ఎందుకు ఇవ్వాలనేది రావాలి తప్ప ఎన్ని చట్టాలు చేసినా రోజు చూస్తున్నారు కొన్ని రకరకాల చట్టాలు. ఆ చట్టం ఉపయోగం లేదు. చట్టాలు చేయడం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. మీకు ఎన్టీ రామారావు గారి సినిమాలో, వరకట్నం సినిమాలో ఒక పాట, మంచి పాట రాశారు సి నారాయణ రెడ్డి గారు. దినం శాసనాలు మార్చి లాభమేమి, చట్టాలను చేసి లాభమేమి, చెప్పే నీతులు చేతలలో ఉండాలని ఆ రోజు 71లోనే చెప్పారు, 55 ఏళ్ల క్రితం. చట్టం వచ్చేసేస్తే చట్టం ఏమవుతుంది, చట్టాన్ని అమలు చేసే
యంత్రాంగం కానీ లేకపోతే దాన్ని కంట్రోల్ చేసే రాజకీయ పార్టీ చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ ఆయన చెప్పినట్టుగా 435 మెమో మీరే ఇచ్చారు, 575 జీవో మీరే ఇచ్చారు, నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది, తర్వాత రిట్ అప్పీల్ జడ్జిమెంట్ ఉంది, ఆ తర్వాత మీరు ఎన్నో గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చారు. మీ ఆర్డర్లు మీరే ఫాలో గారు. మీ ఎంఆర్ఓలు ఏమో వాటిని ఎక్కడ అమ్ముకుందామా, ఎక్కడ అమ్ముకుని తిందామా అని అనుకుంటున్నారు. మీరు ఏ కారణం చేతైతే ప్రభుత్వ భూములు కాపాడాలనే ఉద్దేశంతో ఈ 22A లక్షలాది ఎకరాలను రాత్రికి రాత్రి నోటీస్ ఇవ్వకుండా చెప్పా పెట్టకుండా పెట్టారో, మీ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా అది వాళ్ళ రెవెన్యూ శాఖకి, రాజకీయ నాయకులకి ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మీరు ఏదో చేయబోతే, మీరు అయ్యవారం చేయబోతే అది కోతి అయి కూర్చుంది. కాబట్టి తప్పు జరిగింది, అరే పొరపాటు అయింది అని చెప్పి ఎవరో చూడకుండా లెంపలేసుకుని ఆ జీవోలను రద్దు చేయండి, పని వదిలిపోతుంది. మళ్ళీ మీ ప్రభుత్వ భూములు ఏమైనా కావాలంటే ఉన్నాయి అనుకుంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి. ఇది ఒక్కటే పరిష్కార మార్గం తప్ప వేరే ఏ రకమైనటువంటి జండూబామ్ చిట్కాలు, జిందా తిలిస్మాత్ చిట్కాలు ఈ క్యాన్సర్ని నయం చేయడానికి పనికిరావు అని చెప్తున్నారు.